హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అంత మంచేనా? అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరు మరి బతుకమ్మ పండుగకి మీ ఇళ్ళకైతే వెళ్ళారా? నేనైతే వచ్చానండి మా ఇంటికి. ఇక బతుకమ్మ ముచ్చట్లు చెప్దామని ఇలా మీ ముందుకు వచ్చానండి. ఇక ఈ బతుకమ్మ పండుగ గురించి చెప్పాలంటే చాలా మెమొరీస్ ఉన్నాయండి. చిన్నప్పుడైతే అన్ని పండుగల కంటే ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే సాయంత్రం 5 అయిందంటే చాలు బతుకమ్మ పట్టుకొని చెరువు గట్టి దగ్గరికి వెళ్ళి చాలా బాగా ఆడుకునేది. మేమైతే ఏ రోజు ఏ ప్రసాదం అయితే అదే ప్రసాదం అమ్మ వాళ్ళని చేయమని తీసుకొని వెళ్ళేది. నాకైతే చాలా బాగా గుర్తుంది. మా సీనియర్లు ఆడుతుంటే వాళ్ళని చూసి మేము కూడా ఆడేది. తర్వాత మేము సీనియర్లు అయ్యేదాకా ఆడాము. సాయంత్రం బతుకమ్మను పట్టుకొని బయలుదేరితే ఇంటికి వచ్చే వరకు నైట్ అయ్యేదండి. అప్పుడైతే సౌండ్ బాక్స్లు, డీజేలు ఇలాంటివి ఏవీ లేవండి. ఓన్ వాయిస్తో పాటలు పాడేది, కోలాటం వేసేది. అప్పుడైతే ఎలాంటి భయం లేకుండా చీకటి పడేదాకా ఆడుకొని మా చేతులతో మేము చెరువులో వేసి అందరూ తెచ్చిన ప్రసాదాలను ఒకరికొరు పంచుకొని తినేసి మళ్ళీ పాటలు పాడుకుంటూ ఇంటికి వచ్చేది. దాదాపు ఇంటికి వచ్చే వరకు పాటలు పాడుకుంటూనే వచ్చేది. ఇలా చెప్పాలంటే చాలా ముచ్చట్లు ఉన్నాయి. బతుకమ్మ పండుగ అంటేనే ఒక ఎమోషన్. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. అప్పుడు కలిసి ఆడుకున్న ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఎక్కడున్నారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈ వీడియోని వాళ్ళకి డెడికేట్ చేస్తున్నా. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఇప్పుడు లేదండి. బతుకమ్మ పండుగ చాలా చేంజ్ అయింది. ఇప్పుడైతే ఫస్ట్ రోజు లాస్ట్ రోజు మాత్రమే ఆడుతున్నారు. మధ్యలో డేస్ ఎవరు ఆడట్లేదు. ఈ పండుగ రోజు రోజుకి చాలా చేంజ్ అవుతుంది. ఇప్పుడేమో డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం తప్ప బతుకమ్మ ఆడినోళ్ళే లేరు. ఒకప్పుడు బతుకమ్మ అంటే సంవత్సరానికి ఒకేసారి పేర్చేవాళ్ళు, మధ్యలో ఎప్పుడు పేర్చేవాళ్ళు కాదు. ఇప్పుడేమో చాలా చేంజ్ అయింది. ఎవరైనా పొలిటికల్ వాళ్ళు వచ్చినా పేరుస్తున్నారు, మహిళా సంఘం వాళ్ళు ఏదైనా మీటింగ్ అయినా కూడా పేరుస్తున్నారు. ఈ విధంగా రోజు రోజుకి చాలా చేంజ్ అవుతుంది. మీతో మాట్లాడుతూ ఉంటే నా పూలు తెంపడం కూడా అయిపోయింది. బతుకమ్మ పేరవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో చీకటి ఉందని ఈ విధంగా బయట ఒక సాప వేసుకొని అయితే స్టార్ట్ చేశానండి బతుకమ్మని కింద ఆకు వేసి ఎందుకు పేరుస్తారో తెలుసా? మనం ప్లేట్లో నుంచి బతుకమ్మ తీసినా కూడా అది విడిపోకుండా అదే విధంగా ఉండడానికి కింద ఆకు వేసి పేరుస్తారు. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆకు వేసి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి ఫస్ట్ పువ్వు అయితే ఆ దేవుడికి మొక్కి ఈ విధంగా పేర్చడం అయితే స్టార్ట్ చేశానండి. దాదాపు మొత్తం మందార పువ్వులే తెంపానండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు తంగేడు పువ్వు లాస్ట్ రోజు కోసం ఉంచమన్నారు. అందుకే నేను పేర్చిన బతుకమ్మ మొత్తం కొంచెం మందార పూలతో నిండిపోయింది. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎవరైనా నా వీడియోని మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను ఈ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.